సమ్మర్ వచ్చేసింది. అందరూ కూడా ప్రధానంగా ఆలోచించేది, ప్రధానంగా వైద్యుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ సూచించేది హైడ్రేటెడ్‌గా ఉండండి, హైడ్రేటెడ్‌గా ఉండండి అని. సో, ఈ హైడ్రేటెడ్ అన్న మాట చాలా మందికి అర్థం కాదు. ఒకంత కన్‌ఫ్యూజన్ గూడా అవుతూ ఉంటది. జనరల్‌గా అందరూ చెప్తూ ఉంటారు రోజుకొక 2-3 లీటర్లు నీళ్లు తాగాలి ఒక మనిషి, లేదా 4-5 లీటర్లు నీళ్లు తాగాలి ఒక మనిషి అని చెప్తూ ఉంటారు. కానీ కరెక్ట్ క్వాంటిటీ అనేది ఎవరికీ తెలియకుండా పోతుంది. సో, జనరల్‌గా వైద్యులు ఏం చెప్తున్నారంటే, సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, ఈ సమ్మర్‌లో ఖచ్చితంగా మన బాడీకి 1 కిలోగ్రామ్ వెయిట్‌కి మనం ఖచ్చితంగా మగవాళ్ళైతే అడల్ట్ అంటే మంచి వయసులో ఉన్న మగవాళ్ళైతే సో, ఈ 38-58 మిల్లీ లీటర్ల వరకు 1 కిలోగ్రామ్‌కి వాటర్ అనేది తీసుకోవాలి పర్ డే. అండ్ అలాగే ఒక ఫిమేల్ వచ్చేసరికి ఖచ్చితంగా 27 మిల్లీ లీటర్ల నుంచి 52 మిల్లీ లీటర్ల వరకు 1 కిలోగ్రామ్‌కి వాటర్ అనేది తీసుకోవాలన్నమాట. సో, వాళ్ళు ఎన్ని కిలోగ్రామ్స్ ఉంటే ఆ లెక్కన కౌంట్ చేసుకొని మీరు అన్ని మిల్లీ లీటర్ల వాటర్ అనేది ఖచ్చితంగా ఒక రోజుకి తాగాల్సి ఉంటుంది. మీ వెయిట్‌ని బట్టి వాటర్ తాగడం వల్ల మీరు యాక్చువల్‌గా హైడ్రేటెడ్‌గా ఉంటూ ఉంటారు. సో, 2-3 లీటర్లు అని ఒక లెక్క కాకుండా, లేదా 4-5 లీటర్లు అని ఓవర్‌గా హైడ్రేట్ అవ్వకుండా ఇట్లా మీ వెయిట్‌కి తగ్గట్లుగా వాటర్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా హైడ్రేటెడ్‌గా ఉంటారు అండ్ హెల్తీగా కూడా ఉంటారు. కాబట్టి దీనిని ఫాలో అవ్వండి. సో దట్ ఈ సమ్మర్‌ని వేడి నుంచి మీ బాడీని దూరంగా చేయడానికి, హైడ్రేటెడ్‌గా ఉండడానికి ఉపకరిస్తూ ఉంటుంది.